దేవుని కృపను బట్టి దానియేలు గ్రంథము మనం చదువుకుంటున్నాము. ఇంతవరకు 11 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 12వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాము. దానియేలులో మనం ఈరోజు 48వ ప్రజెంటేషను మనం చూడబోతున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభిద్దాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని బోధించడానికి మరొకసారి మీరు అవకాశాన్ని అనుగ్రహించారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము చివరి వరకు మమ్మల్ని నడిపించారు మా ప్రభువా. ఈరోజు మీ వాక్యాన్ని బోధించడానికి నేను నిలబడి ఉండగా మీరు నాకు సహాయం చేయండి. మీ మహిమ కొరకు నన్ను వాడుకోనండి. ఈ వాక్యాన్ని వినుచున్న మీ భక్తులందరూ కూడా అర్థం చేసుకోవడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము సమకూర్చుట, ది గ్యాదరింగ్. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు మనము ఈరోజు చూడబోతున్నాము. దానియేలు 12, 5, 6 వాక్యాలతో మనము పఠనాన్ని ప్రారంభిద్దాం. దానియేలును నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకొన్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, గబ్రియేలు దానియేలుతో మాట్లాడటం పూర్తి అయిపోయిన తర్వాత దానియేలు మరొక సంగతిని చూస్తాడు. అదేమిటంటే, ఏటి అవతల ఒడ్డున ఒక వ్యక్తి, ఏటి యువతల ఒడ్డున ఒక వ్యక్తి నిలబడి ఉండటము చూస్తాడు. ఈ ఇద్దరిలో ఒకరు ఒక ప్రశ్న అడుగుతారు. ఏమంటే, ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగుతాడు. తెలుగులో ఆశ్చర్యం అని చెప్పాడు, కానీ ఇంగ్లీష్లో వండర్స్ అన్నాడు, అంటే ఆశ్చర్యములు. ఈ ఆశ్చర్యములు ఎప్పుడు సమాప్తమవుతాయని చెప్పాడు. ఈ ఆశ్చర్యములు ఏమిటి అని తెలుసుకోకముందు ఇద్దరు వ్యక్తులు ఎవరో? ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు, నారబట్టలో వేసుకున్నవారు. నారబట్టలో వేసుకున్న వాడు అంటే అది యేసుక్రీస్తుకు వర్తిస్తుంది. కనుక నారబట్టలు వేసుకున్న వానితో ఇంకొక అతను అడుగుతున్నాడు, ఈ ఆశ్చర్యములు ఎప్పుడు సమాప్తం అవుతాయని చెప్పాడు. అయితే ఈ ఆశ్చర్యములు ఏమిటో మనం తెలుసుకోవాలంటే దానియేలు 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. దానియేలు 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చదువుదాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టు మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. మిఖాయేలు రావటము అది ఆశ్చర్యము. మిఖాయేలు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. మిఖాయేలు ఎక్కడ ఉన్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన పని ముగించుకుని లేచి ఆయన బయటికి వస్తారు. ఈ విధంగా పని ముగించుకుని బయటికి రావటము ఇది ఆశ్చర్యము. తర్వాత ఏమన్నాడు? అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. కనుక ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగుతుంది. ఇది మరొక ఆశ్చర్యము. దాని తర్వాత ఏమన్నాడు? అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుంటారు. అంటే జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వారు తప్పించుకుంటారు. ఇది ఆశ్చర్యం. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నాడు. తర్వాత మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలు పొందురు. దీని గురించి ప్రత్యేకమైన పునరుద్ధానం మనం నేర్చుకున్నాము. కనుక సమాధుల్లో నుండి లెగుస్తారని చెప్పాడు. కనుక ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది కూడా ఒక ఆశ్చర్యము. తర్వాత అంటాడు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేలగుటకును మేలు పొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. బుద్ధిమంతులు ప్రకాశిస్తారని చెప్పాడు. ఈ ఆశ్చర్యము ఇప్పుడు జరుగుతుంది. కనుక దానియేలు చూసిన సంగతి ఏమిటంటే, ఆ ఏటికి ఒడిన అవతల ఒకరు యువతలో ఒకరు నిలబడ్డారు. వీరిద్దరూ ఒకరిని ఒకరు ఈ ప్రశ్న అడిగారు, ఈ ఆశ్చర్యములు ఎప్పుడు ముగుస్తాయని. దీనికి సమాధానము దానియేలు 12వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చూస్తాం. నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాట నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవి అగువాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఒక మనుషుని మాటను నేను వింటిని అని దానియేలు చెప్తున్నాడు. నారబట్టలు వేసుకున్న వారు ఎవరో? యేసుక్రీస్తు వారు.
యేసుక్రీస్తు వారు దానికి సమాధానం చెప్పినప్పుడు ఏమని అన్నారు? అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశ వైపునకు ఎత్తి, ఆకాశ వైపునకు చేతులు ఎత్తడం అంటే వాగ్దానము చేయటం, ప్రామిస్ చేయటం అనమాట. కనుక యేసుక్రీస్తు వారు దానికి సమాధానం చెప్పినప్పుడు ఆయన రెండు చేతులు కూడా పైకి ఎత్తి ఆయన వాగ్దానం చేస్తూ ఈ సమాధానము చెప్తున్నారు. ఏమన్నారంటే, ఒక కాలములు అర్ధకాలములు పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగును అని చెప్పారు. ఒక కాలములు అర్ధకాలములు ఏం జరుగుతుంది? పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయటము ముగింపబడగా ఈ సంగతులన్నీ కూడా జరుగుతాయి. కనుక మనము ఈ వాక్యంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కాలములు అర్ధకాలములు అంటే ఏమిటి, పరిశుద్ధ జనం అంటే ఏమిటి, పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయబడటము అంటే ఏమిటో మనము ఈరోజు ప్రాముఖ్యంగా నేర్చుకోబోతున్నాము. కాలములు అర్ధకాలములు. కాలము అంటే 1 సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరములు, అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం, అనగా 3.5 సంవత్సరములు. ప్రవచనములో 1 రోజు అంటే 1 సంవత్సరము, 3.5 సంవత్సరములు అంటే 1260 రోజులు, అనగా 1260 సంవత్సరములు. 1260 సంవత్సరాల ప్రవచనము మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. కాలములు అర్ధకాలములు అంటే అది 1260 సంవత్సరముల కాల ప్రవచనము. ఈ కాల ప్రవచనము ముగిసిన తరువాత ఈ ఆశ్చర్యములన్నీ కూడా జరుగుతాయని యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ఈ 1260 సంవత్సరాల ప్రవచనము ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకము 538 సంవత్సరంలో ప్రారంభమయ్యి 1798 సంవత్సరంలో ఇది ముగిసింది. ఒక విషయాన్ని మనం గమనించాలి. 25:20 అనే ప్రవచనం ఉంది. ఆ ప్రవచనమునకు 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో ఇక్కడ దానియేలు గ్రంథం 12:7 వాక్యంలో చెప్పబడిన కాలములు అర్ధకాలంలో 2520 ప్రవచనంలో ఇది 2వ భాగము. ఆ 2520 ప్రవచనము ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు పూర్వము 723 ప్రారంభమై 1798లో ఇది ముగిసింది. కనుక ఈ 2520 సంవత్సరాల ఈ కాల ప్రవచనమునకు 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో మొదటి భాగము క్రీస్తు పూర్వము 723లో ప్రారంభమయ్యి 538లో ముగుస్తుంది. ఇది 1260 సంవత్సరాలు. తర్వాత రెండవ భాగము ఎప్పుడు ప్రారంభమవుతుంది? క్రీస్తు శకము 538లో ప్రారంభమయ్యి 1798లో ఇది ముగుస్తుంది. దీనిని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు అన్యజనముల కాలములు అని పిలుస్తున్నాడు. 25:20 ప్రవచనము. ఈ ప్రవచనం గురించి ఎక్కువ అవగాహన లేదు. ఇది 2520 ప్రవచనము. ఇది ప్రవచనాలన్నిటికీ ఇది పునాది వంటిది, ఇది ప్రాముఖ్యమైనది. కనుక దీని గురించి క్రైస్తవ సంఘమునకు కానీ, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘమునకు కానీ దీని మీద ఎక్కువ అవగాహన లేదు. దీనిని అన్యజనముల కాలములు అని ఇది మత్తయి సువార్తలో మనం చూస్తాం. లోకసువార్తలో మనం చూస్తాము. లోకసువార్త 21:24 వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. దీనిలో అన్యజనముల కాలములు అని చెప్పాడు. అన్యజనముల కాలములు అంటే 1260, 1260 ఈ 2 కలిపితే 25:20 అనగా మొట్టమొదటిగా 1260 సంవత్సరములు అన్యజనులు యెరూషలేమును వారు తొక్కుతారని చెప్పాడు. ఈ 1260 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఇంకొకరు దేవుని ప్రజలను వారు కాళ్ళ కింద వేసి తొక్కుతారని చెప్పాడు. దీనిలో అన్యజనముల కాలంలో సంపూర్ణ మగ వరకు యెరూషలేము అనగా దేవుని ప్రజలు అన్యజనముల చేత త్రొక్కబడతారని చెప్పాడు. అంటే అన్యజనముల కాలములు ఇది 2520 ప్రవచనము. కనుక కాలములు అర్ధకాలములు అనేది 2025 ప్రవచనము రెండవ భాగం గురించి దానియేలు 12:7 మనం చూస్తున్నాము. ఈ 2025 ప్రవచనం మొదటి భాగం ఎప్పుడు ప్రారంభమవుతుంది? క్రీస్తు పూర్వము 723. ఎప్పుడు ముగుస్తుంది? మొదటి భాగము 538. ఆ రెండో భాగం ఎప్పుడు ప్రారంభమవుతుంది? క్రీస్తు శకము 538. అది ఎప్పుడు ముగుస్తుంది? 1798. మొదటి భాగంలో అన్యులు దేవుని ప్రజలను కాళ్ళ కింద తొక్కుతారు. ఆ రెండో భాగంలో క్రైస్తవ దేవుని ప్రజలను కాళ్ళ కింద తొక్కుతారు. కనుక ఈ ఆశ్చర్యములు ఎప్పుడు జరుగుతాయి అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే కాలములు
కాలంలో అర్ధకాలంలో. పరిశుద్ధ జనం యొక్క బలము కొట్టివేయట. పరిశుద్ధ జనము అంటే ఎవరు? పరిశుద్ధ జనము అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఎవరు? మొట్టమొదటిగా ఎవరిని దేవుడు ఆయన ప్రజలుగా ఒక రాజ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. లోకమంతటికి సువార్త ప్రకటించాలని ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులను తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ ఆశ్చర్యములు ఎప్పుడు ముగుస్తాయంట? పరిశుద్ధ జనం యొక్క బలం కొట్టివేయబడిన తరువాత ఇవి జరుగుతాయి. అందుకని దీని గురించి మనం చదువుకుంటున్నాము. పరిశుద్ధ జనము అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు. తర్వాత ఏమన్నాడు? వారి యొక్క బలము కొట్టివేయట. వారి బలము కొట్టివేయట అంటే అర్థం ఏమిటంటే, బలము కొట్టివేయట అంటే వారిని చెదరగొట్టుట, దేవుని ప్రజలను చెదరగొట్టుట. అనగా దేవుని ప్రజలు ఇక వారు రాజ్యంగా ఉండరు, వారు దేవుని ప్రజలుగా వారు ఉండరు, వారు చెదరగొట్టబడతారు. దీని గురించి అర్థం చేసుకోవాలంటే దానియేలు 12:7 ఇంగ్లీష్లో చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం చూద్దాం. డానియేల్ 12:7. I heard the man clothed in linen, which was upon the waters of the river, when he held up his right hand, left hand unto heaven, and sware by him that liveth forever, that be for a time, times, and an half. And when he shall have accomplished to scatter the power of the holy people, all these things be finished. When he shall have accomplished to scatter the power of the holy people. ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాడు. తెలుగులో ఏమన్నాడు? బలమును కొట్టివేయటం అని చెప్పాడు. కానీ ఇంగ్లీష్లో టు స్కాటర్ ద పవర్ ఆఫ్ ద హోలీ పీపుల్. అనగా దేవుని ప్రజలు రాజ్యముగా ఉండకుండా వారు చెదరగొట్టబడతారు అని చెప్పాడు. కనుక ఈ ఆశ్చర్యములు ఎప్పుడు జరుగుతాయనంటే, దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలు వారు రాజ్యముగా వారు చెదరగొట్టబడిన తరువాత ఇది జరుగుతుందని చెప్పాడు. కనుక వీళ్ళు కాలములు అర్ధకాలములు వీళ్ళు చెదరగొట్టబడతారు. వీళ్ళు చెదరగొట్టబడిన తరువాత ఈ సంగతులన్నీ కూడా జరుగుతాయి. ఎవరు చెదరగొట్టబడ్డారు? దేవుని ప్రజలు చెదరగొట్టబడ్డారు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందో మనం చూద్దాము. యెషయా 7:8 వచనము. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలీయులకు మరొక పేరు ఎఫ్రాయిము. అది జనము కాకుండా నాశనం అవుతుందని చెప్పాడు. కనుక యెషయా 7వ అధ్యాయంలో యెషయాకు వచ్చిన దర్శనం ఎప్పుడు వచ్చిందంటే, క్రీస్తు పూర్వము 742 సంవత్సరంలో ఆయనకి దర్శనం వచ్చింది. దీనిలో చెప్తాడు అనమాట, దేవుని ప్రజలు దేవుని ప్రజలుగా ఉండరు, జనంగా ఉండకుండా వారు నాశనం అవ్వకపోతున్నారు, వారు చెదరగొట్టబడుతున్నారు అని చెప్పాడు. అంటే ఎప్పుడు 65 సంవత్సరాలు కాక మునుపు అని చెప్పాడు. అంటే 742 సంవత్సరంలో క్రీస్తు పూర్వము యెషయాకు ఈ మాటలు దేవుడు సెలవిస్తే అది ఎప్పుడు నెరవేరిందంటే, ఈ మాటలు చెప్పిన 19 సంవత్సరంలో కనుక 723 సంవత్సరంలో, క్రీస్తు పూర్వము 723 సంవత్సరంలో దేవుని ప్రజలు వారు చెదరగొట్టబడతారు వేరే ఆ దేశాలలోనికి. హోషేయ 1:4 ఇది మనకు తెలియజేస్తుంది. ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. కొంతకాలం తర్వాత నేను వారిని శిక్షిస్తాను, అప్పుడు ఏం జరుగుతుందని చెప్పాడు? ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. కనుక మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, పరిశుద్ధ జనం యొక్క బలము కొట్టివేయట అంటే దేవుని ప్రజలు వారు చెదరగొట్టబడటము, వారు రాజ్యాన్ని కోల్పోతారు, ఇక రాజ్యంగా వారు ఉండరు అని చెప్పాడు. కనుక ఈ ఆశ్చర్యకరమైన సంగతులను ఎప్పుడు జరుగుతాయంటే, దేవుని ప్రజలు వారు చెదరగొట్టబడిన తరువాత ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పాడు. 2వ రాజులు 17:6 కూడా చదువుదాం. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి. ఎప్పుడు జరుగుతుందని చెప్పాడు? చెప్పిన ప్రకారంగానే ఇక్కడ హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు ఎవరు వచ్చారు ఇశ్రాయేల్ మీదకి? అష్షూరు రాజు
వచ్చి ఇశ్రాయేలులను పట్టుకొని అషూరు దేశంలోనికి వారిని చెరగా తీసుకుని వెళ్ళాడు. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వము 723 సంవత్సరంలో ఇది జరిగింది. అనగా 25-20 ప్రవచనము 723 క్రీస్తు పూర్వము ప్రారంభమైంది. అది ఎప్పుడు ముగిస్తుంది? 1798. కనుక దానియేలు 12:7 వాక్యంలో కాలములు అర్ధకాలములు అంటే అది 25-20 ప్రవచనంలో ఆ రెండో భాగము. గనుక దేవుని ప్రజలు చెదరగొట్టడం పూర్తి అయిపోయిన తరువాత ఈ ఆశ్చర్యకరమైన సంగతులన్నీ జరుగుతాయని చెప్పాడంటే, ఈ ఆశ్చర్యమైన సంగతులు ఎప్పుడు జరుగుతాయంటే 1798 తర్వాత జరుగుతాయి. ఎప్పుడైనా దేవుడు ఆయన ప్రజలను ఆయన చెదరగొట్టినప్పుడు మరలా సమకూర్చుకుంటాడు. ఎప్పుడు సమకూర్చుకుంటాడు? ఆ 2520 సంవత్సరం తర్వాత సమకూర్చుకుంటాడు. అంటే ఆయన చెదరగొట్టినప్పుడు ఇశ్రాయేలును ఆయన చెదరగొడతాడు, కానీ సమకూర్చుకున్నప్పుడు మాత్రము నవీన ఇశ్రాయేలీలను లేకపోతే ఆత్మీయ ఇశ్రాయేలీలను ఆయన సమకూర్చుకుంటాడు. ఇది ద్వితీయోపదేశకాండము 30 వాక్యంలో సమకూర్చుకోవటం గురించి మనం చూస్తాం. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టునో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. చెదరగొట్టిన తర్వాత మరలా సమకూర్చుకుంటానని దేవుడు చెప్పాడు. చెదరగొట్టిన ఎంతకాలానికి సమకూర్చుకుంటానని చెప్పాడు? 25-20 సంవత్సరాల తర్వాత సమకూర్చుకుంటానని చెప్పాడు. దీని గురించి మనము ఆ లేవికాండము 25వ అధ్యాయము 26వ వాక్యము, ఆ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 29వ వాక్యంలో మనం 25-20 ప్రవచనాన్ని అక్కడ మనం చూస్తాము. దీని గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు, కానీ దేవుడు ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ప్రవచనం గురించిన పరిపూర్ణమైన జ్ఞానము ఇచ్చాడు. కనుక మరలా దేవుని ప్రజలను సమకూర్చుకోవడం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఆ 2520 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత, అనగా 1798 తర్వాత దేవుడు సమకూర్చుకోవటము ప్రారంభిస్తాడు. ఈ విధంగా దేవుడు సమకూర్చుకున్నప్పుడు ఆయన ఒక సంఘాన్ని సమకూర్చుకుంటాడు. ఈ విధంగా సమకూర్చుకోవడానికి దేవుడు ఎంతకాలం తీసుకుంటాడనంటే 46 సంవత్సరములు తీసుకుంటాడు. కనుక దీని గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా మాదిరిలు దేవుడు మనకు ఇచ్చాడు. 46 సంవత్సరాలు అనగా 1798లో చెదరగొట్టడం పూర్తి అయిపోతుంది. అప్పుడే సమకూర్చుకోవడం ప్రారంభం అవుతుంది. అంటే 1798 నుండి 46 సంవత్సరాలు మనం కలిపితే దానికి 1844వ సంవత్సరము వస్తుంది. అనగా 1798 నుండి 1844 అనగా 46 సంవత్సరాలు. దీని గురించి మోషేకు దేవుడు మందిరం కట్టడం గురించి ఆయన ఈ సూచనలు ఇచ్చినప్పుడు మోషే సినాయి పర్వతం మీద 46 రోజులు ఉన్నాడు. అదేవిధంగా హేరోదు ఆ మందిరాన్ని రీమోడల్ చేయడానికి 46 సంవత్సరాలు తీసుకున్నాడు. కనుక దేవుడు మరలా చెదరగొడతాడు. చెదరగొట్టిన తర్వాత మరలా సమకూర్చుకుని ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు 46 సంవత్సరాలు తీసుకున్నాడు. అనగా ఖచ్చితంగా 1844 సంవత్సరంలో దేవుడు ఆత్మీయ ఇశ్రాయేలీలను సమకూర్చుకున్నాడు. వారు దేవుని ప్రజలు. ఈ ఆశ్చర్యమైన సంగతులు ఎప్పుడు జరుగుతాయని చెప్పాడు? చెదరగొట్టము పూర్తి అయిపోయిన తర్వాత, అనగా 1798 మరలా వారిని సమకూర్చుకున్నాడు. మరలా వీరిని సమకూర్చుకున్న తర్వాత ఇంకా స్పెసిఫిక్గా ఈ యొక్క సంగతులు ఎప్పుడు జరుగుతాయో మనం తెలుసుకోవాలంటే దేవుడు 1844కి మరలా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారందరికీ కూడా ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించమని ఆధిక్యతను వారికి దేవుడు ఇచ్చాడు. అయితే మరలా 1863 సంవత్సరంలో మరలా ఈ ప్రజలు కూడా మరలా వారు చెదరగొట్టబడతారు. ఈ విధంగా దేవుడు ఆయన ప్రజలను సమకూర్చుకున్న తర్వాత మరలా వారిని చెదరగొట్టాడనే సంగతి చాలా మంది మనుషులకు తెలియదు. ఎందుచేతంటే వారికి 25-20 ప్రవచనము వారు అర్థం చేసుకోలేకపోయారు. కనుక ఈ చెదరగొట్టడము సమకూర్చుకోవటము అనే దాని గురించి క్రైస్తవులకు ఎక్కువ అవగాహన లేదు. అంత్యకాలంలో జీవించే ప్రజలు దీని గురించి నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఈ ఆశ్చర్యాలు ఎప్పుడు జరుగుతాయంటే వీరు చెదరగొట్టబడిన తరువాత జరుగుతాయని చెప్తున్నాడు. కనుక ఈ చెదరగొట్టడము సమకూర్చుకోవటము గురించి మనం చదవాలంటే, అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా 25-20 ప్రవచనాన్ని మనము నేర్చుకోవాలి. అయితే ఒక విషయం మనం గ్రహించాలి, ఏమిటంటే దేవుడు ఆయన ప్రజలను చెదరగొట్టడానికి కారణం ఏంటి? ఎందుచేత దేవుడు ఆయన ప్రజలను చెదరగొడతాడు? లోకమంతటికి సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి జనాంగాన్ని ఎందుకు ఆయన చెదరగొట్టాడు? ఎందుకు సమకూర్చుకున్నాడు? చెదరగొట్టడానికి కారణం ఏమిటంటే దేవుడు వారితో చేసిన నిబంధనను దేవుని ప్రజలు మీరారు. అందుచేతనే
దేవుడు వారిని చెదరగొట్టడం జరుగుతుంది. లేవికాండం 26వ అధ్యాయము 14-15 వాక్యాలు దీని గురించి మనం చూస్తాం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలు నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడలను ఏమన్నాడు? నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరితే. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా ఉండకుండా వారు వేరే దేశాలలోనికి వారు చెదరగొట్టబడటానికి, దేవుని ప్రజలుగా వారు తృణీకరించబడటానికి కారణం ఏమిటంటే వారు దేవుని నిబంధనను మీరారు. దేవుని నిబంధన ఏమిటి? సినాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలీయులను ఆయన జనాంగముగా ఏర్పాటు చేసుకున్నప్పుడు వారికి ఆ నిబంధనను దేవుడు ఇచ్చాడు. నిబంధన అనగేమిటి? 10 ఆజ్ఞలు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 13వ వచనము. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీరు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. ఆయన నిబంధన పలకలు ఇచ్చాడు, అనగా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కనుక దేవుని ప్రజలు వారు ఏం చేశారంటే వారి నిబంధనను మీరారు, అనగా వారు ఆజ్ఞలను మీరారు. అందుచేత ఈ ఆజ్ఞలను మీరిన కారణం చేత దేవుడు వారిని అన్యజనముల్లోనికి వారిని చెదరగొట్టాడు. కనుక చెదరగొట్టడానికి కారణం ఏమిటంటే నిబంధనను మీరాడు. అయితే ఎంతకాలం చెదరగొడతానని చెప్పాడు? 2520 సంవత్సరాలు చెదరగొట్టిన తర్వాత మరలా సమకూర్చుకుంటానని చెప్పాడు. 1844 సంవత్సరానికి మరలా దేవుడు ఒక జనాంగాన్ని సమకూర్చుకున్నాడు. సమకూర్చుకున్న తర్వాత మరలా వీళ్ళు 1863 సంవత్సరంలో మరలా ఈ దేవుని ప్రజలు మరలా చెదరగొట్టబడ్డారు. మరలా వీళ్ళు చెదరగొట్టబడడానికి కారణం ఏమిటంటే వారు కూడా దేవుడు వారితో నిబంధన చేశాడు, ఆ నిబంధనను మీరారు. కనుక పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే నిబంధనను మీరి వారు చెదరగొట్టబడ్డారో అదే విధంగా నవీన ఇశ్రాయేలీయులు కూడా వారు కూడా దేవుడు వారితో చేసిన నిబంధనను వారు మీరుట ద్వారా వారు ఆత్మీయంగా వారు చెదరగొట్టబడ్డారు. పాత నిబంధనలో ఉన్న దేవుని ఇశ్రాయేలు ప్రజలు వారు నిజంగానే లిటరల్గానే వారు చెదరగొట్టబడ్డారు. కానీ దేవుని సంఘమైన ఆఖరి సంఘము ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు కూడా చెదరగొట్టబడ్డారు. అయితే వారు ఆధ్యాత్మికంగా వారు చెదరగొట్టబడతారు. ఎందుచేత వారు నిబంధనను మీరారు. అయితే దేవుడు వారితో చేసిన నిబంధన ఏమిటంటే దేవుడు నవీన ఇశ్రాయేలీయులకు ఆయన 2 ప్రవచన చార్ట్స్ను ఆయన ఇచ్చాడు. 2 ప్రవచన చార్ట్స్ను ఇచ్చాడు. ఈ చార్ట్లు ఏమిటంటే ఈ చార్ట్ల మీద దానియేలు ప్రకటన గ్రంథమునకు సంబంధించిన ప్రవచనాలు ఈ చార్ట్స్ మీద ఉంటాయి. కనుక ఆ ప్రవచనాలను మీరితే, ఆ ప్రవచనాలను తీసివేస్తే దేవునితో నిబంధనను మీరినట్లు. కనుక ఈ ప్రవచనాల్లో ఒక ప్రవచనము తీసివేయడం జరిగింది. కనుక వారు నిబంధనను మీరారు. అందుచేత దేవుడు వారిని చెదరగొట్టడము జరిగింది. గేట్ కాంట్రవర్సీ పేజ్ 392 పారాగ్రాఫ్ 2లో దీని గురించి మనం చూస్తాం. As early as 1842, the direction given in this prophecy to write the vision and make it plain upon tables, that he may run that readeth it, had suggested to Charles Fitch the preparation of a prophetic chart to illustrate the visions of Daniel and Revelation. The publication of this chart was regarded as a fulfillment of the command given by Habakkuk. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలున్నట్లు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము అన్నది ఈ ప్రవచన ఆదేశం. దానియేలు ప్రకటన గ్రంథాల్లోని దర్శనాలను చార్టులపై చిత్రరూపంలో ప్రదర్శించాలని చార్లెస్ ఫిచ్కి 1844లోనే ఒక అభిప్రాయం కలిగింది. హబక్కుక్ ద్వారా వచ్చిన ఆదేశాన్ని నెరవేర్చే ఈ చార్టు ప్రచురణ అని భావించడము జరిగింది. ఈ స్టేట్మెంట్ యొక్క భావం ఏమిటంటే దానియేలు ప్రకటన గ్రంథాల్లో ఉన్న ఈ ప్రవచనాలన్నీ కూడా ఒక చార్ట్ మీద రాయమని చార్ల్స్ ఫిచ్ని దేవుడు ప్రేరేపించాడు 1844 సంవత్సరంలో. కనుక దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఆ చార్ట్ మీద రాయటం జరిగింది. ఈ యొక్క ఆజ్ఞ, ఈ యొక్క ఆదేశము పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి ఇవ్వబడ్డదని చెప్పాడు? దీనిలోను హబక్కుకు ఇవ్వబడింది. హబక్కుకు ఈ చార్ట్స్ తయారు చేయమని చెప్పాడు. సో కనుక దాని యొక్క నెరవేరు ఇప్పుడు జరిగింది అంటే 1842 సంవత్సరం జరిగింది. ఈ చార్ట్స్ మీద ఏముంటాయి?
దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు దాని మీద ఉంటాయి. ఈ వాక్యాన్ని మనం చదువుదాం. హబక్కూకు 2వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ పలక మీద స్పష్టంగా వ్రాయమన్నాడు. తెలుగులో పలక అన్నాడు కానీ ఇంగ్లీష్లో దీన్ని చార్ట్స్ అంటాడు. 2 ప్లూరల్ ఉంది కనుక ఆ దర్శన విషయము పలకల మీద అని చెప్పాలి. పలకల మీద స్పష్టముగా వ్రాయము. ఏమి రాయాలి పలకల మీద? హబక్కూకు క్రీస్తు పూర్వమే చెప్పాడు. దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న వాటిని ఆ భవిష్యత్తులో దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఈ ప్రవచనాలన్నీ కూడా ఈ చార్ట్ మీద రాస్తారు. ఈ చార్ట్ మీద ఉన్న ఈ ప్రవచనాలన్నీ కూడా అదేమిటంటే నిబంధన అన్నమాట. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారితో నిబంధన చేస్తాడు. నిబంధన చేసినప్పుడు వారికి పలకలను ఇచ్చాడు పాత నిబంధన గ్రంథంలో. అదేవిధంగా ఈ యొక్క చెదరగొట్టం పూర్తి అయిపోయిన తరువాత 25-20 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు వారితో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ఏమిటంటే దానియేలు ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఏదైనా మనం ఒకటి తీసివేసినా దాని అర్థం ఏమిటంటే ఆ నిబంధనను మనము మీరినట్టే. కనుక దానియేలు ప్రకటన గ్రంథాల్లో నీ ప్రవచనాలు చార్టులపై చిత్ర రూపంలో దేవుడు వారికి ఇచ్చాడు. ఆ చార్ట్స్ మీద ఉన్న ప్రవచనాలు ఏమిటంటే 25-20 ప్రవచనము, 2300 ప్రవచనము, 1335 ప్రవచనము, 1290 ప్రవచనము, 1260 ప్రవచనం. ఇవన్నీ కూడా ఆ 2 చార్ట్స్ మీద ఉంటాయి. కనుక మనకి పరిశుద్ధ గ్రంథము ప్రవచనాసారము మనకి తెలియచేస్తుందంటే దానియేలు ప్రకటన గ్రంథాల్లో ఉన్న ఈ యొక్క ప్రవచనాలు ఆ చార్ట్స్ మీద రాయమని చెప్పాడు. కనుక దేవుడు ఈ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారితో దేవుడు నిబంధన చేశాడు. అంటే వీటి మీద మీరు పునాది కట్టాలి, దీని మీదే మీకు ఇది పునాది, దీని మీద మీరు కట్టాలని చెప్పాడు. కనుక దీనిలో ఏదైనా ఒక ప్రవచనాన్ని మనం తీసివేస్తే ఆ నిబంధనను మీరినట్లే. అయితే 1863 సంవత్సరంలో ఈ చార్ట్స్ మీద ఉన్న ఒక ప్రవచనం తీసివేయడం జరిగింది. అదేమిటంటే 2520 ప్రవచనము తీసివేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రవచనం తీసివేయడం జరిగిందో వారు అప్పుడు చెదరగొట్టము ప్రారంభమైంది. అయితే ఈ వెలుగు అందరికీ లేదు, అందరికీ దీని గురించి పరిపూర్ణంగా తెలియదు. అయితే దేవుని ప్రజలను కూడా 1863 సంవత్సరంలో దేవుడు చెదరగొట్టము జరిగింది. దేవుడు ఎప్పుడైనా సరే చెదరగొట్టాడంటే, స్కాటర్ చేశారంటే మళ్ళీ ఏం చేస్తారు? వారిని సమకూర్చుకుంటారు. మరలా ఈ దేవుని ప్రజలను, అడ్వెంటిస్ట్ ప్రజలను మరలా ఆయన సమకూర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు క్రీస్తు శకము 1989 సంవత్సరంలో మరలా దేవుని ప్రజలను ఆయన సమకూర్చుకోవటము ప్రారంభించాడు. దీని గురించి మనం 25-20 ఈ ప్రవచనం గురించి మనం చదువుకున్నప్పుడు దీని గురించి చాలా విపులంగా మనము నేర్చుకుందాం. ఈ 25-20 ప్రవచనము ఎక్కువ భాగం లేదని చెప్తారు. ఎవరైనా ఈ ప్రవచనము లేదని చెప్పారంటే దాని అర్థం ఏమిటంటే దాని గురించి వారు పూర్తిగా చదవలేదని అర్థం. ఏ విధంగానంటే విశ్రాంతి దినము శనివారం అంటారు. ఎందుకు వారు ఆదివారం అంటారు చాలా మంది. ఎందుకు ఆదివారం అంటారంటే వారు శనివారం గురించి చదవలేదు. శనివారం గురించి, సబ్బాత్ గురించి వారు పరిపూర్ణంగా చదువుంటే కనుక విశ్రాంతి దినము శనివారం అని చెప్తారు. పరిపూర్ణమైన అవగాహన లేకపోవడం చేత విశ్రాంతి దినం ఆదివారం అని చాలా మంది చెప్తారు. అదేవిధంగా 25-20 ప్రవచనం కూడా దాని గురించి పూర్తి అవగాహన లేకపోవడం చేత సింపుల్గా ఈ ప్రవచనం లేదు అని చెప్తారు. కానీ ఇది చాలా వ్యాలిడ్ ప్రాఫెసీ. కనుక దేవుని ప్రజలను మరలా ఆఖరిగా సమకూర్చుకుంటున్నాడు. ఈ సమకూర్చుకోవడం ఎప్పుడు ప్రారంభమైంది? 1989లో ప్రారంభమైంది. అంటే ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఆశ్చర్యములు ఎప్పుడు జరుగుతాయని చెప్పాడు. ఈ ఆశ్చర్యములు ఎప్పుడు జరుగుతాయంటే దేవుడు ఆయన ప్రజలను చివరిగా సమకూర్చుకోవటము ప్రారంభించాడు. ఈ సమకూర్చుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత, అనగా 1989 సంవత్సరంలో ఆఖరిగా దేవుడు ఆయన ప్రజలను సమకూర్చుకుంటున్నాడు. ఇది అయిపోతా ఉందంటే కనుక ఈ ఆశ్చర్యములన్నీ కూడా అవి జరుగుతాయి. 1798లో చెదరగొట్టము పూర్తి అయిపోయింది. 1844 సంవత్సరానికి సమకూర్చుకోవడం మళ్ళీ పూర్తయింది. 1863 సంవత్సరంలో మళ్ళా చెదరగొట్టడం జరుగుతుంది. 1989 సంవత్సరంలో మళ్ళీ సమకూర్చుకోవడం జరుగుతుంది. ఈ సమకూర్చుకోవడం ఎంతమంది సమకూర్చుకుంటాడంటే 1,44,000 మందిని సమకూర్చుకుంటాడు. ఈ 1,44,000 మందిని సమకూర్చుకోవడం అయిపోతే ఈ ఆశ్చర్యములన్నీ కూడా అప్పుడు జరుగుతాయి. ఒక కాలములు అర్ధకాలములు పరిశుద్ధ జనం యొక్క బలము కొట్టువేట ముగింపబడగా సకల
సంగతులు సమాప్తములగును. కాలములు అర్ధకాలములు 1260 సంవత్సరములు. 25 ప్రవచనంలో ఇది రెండవ భాగము. ఇది క్రీస్తు శకము 1798లో ఇది ముగుస్తుంది. 1844 సంవత్సరానికి మరలా దేవుడు నవీన ఇశ్రాయేలుని సమకూర్చుకుంటాడు. 1863 సంవత్సరంలో మరలా వారు చెదరగొట్టబడతారు. ఎందుకనగా వారు నిబంధనని మీరారు. ఏ విధంగా నిబంధనని మీరారు? ఆ చాట్ మీద ఉన్న ఒక ప్రవచనాన్ని వారు తీసేయడం ద్వారా వారు చెదరగొట్టబడతారు. మరలా వారు సమకూర్చబడతారు. మరలా వారు సమకూర్చబడిన తర్వాత సకల సంగతులు సమాప్తములు అవుతాయని చెప్పాడు. దానియేలు 12వ అధ్యాయము 8-9 వచనములు. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా, వీటికి అంతమేమని అడుగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను. దానియేలు ఈ మాటలన్నీ విన్నాడు. విన్న తర్వాత ఆయన అంటున్నాడు, నేను విన్నాను కానీ నేనేమీ గ్రహించలేదు, నాకు ఇవేమీ కూడా అర్థం కాలేదు అని చెప్తున్నాడు. అప్పుడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగ్గా ఉండినట్లు ముద్రించబడ్డాయి గనుక వీటిని ముద్రించని చెప్పాడు. దానియేలుతో అన్నాడు, నువ్వు ఊరక ఉండు. దానియేలుకి అర్థం కాకపోతే ఆయన అడుగుతున్నాడు, ఇది నేను గ్రహించలేకపోయాను, దీని భావం ఏమిటని అడిగితే దానియేలు ఈ మాటలు అంత్యకాలంలోకి ఇవ్వబడ్డాయి, అంత్యకాలంలో ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు గనుక నువ్వు ఊరక ఉండు, ఇవి నీకు అవసరము లేదు అని చెప్పాడు. ఇవన్నీ కూడా నేను రాసి దీన్ని ముద్రించమని చెప్పాడు. కనుక ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్నామని మనకి ఎలా తెలుస్తుందంటే, ఈ యొక్క ప్రవచనాలు ముద్రించబడ్డాయి కానీ ఇప్పుడు అవి విప్పబడ్డాయి, వాటిని మనము అర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే విప్పబడిన ఈ యొక్క ప్రవచనాలను అర్థం చేసుకుంటారో వారు దేవుని రాకడ కొరకు వారు సిద్ధపడతారు. ఈ దానియేలు గ్రంథం ద్వారా దేవుడు ఆయన ప్రజలను ఆయన రాకడ కొరకు సిద్ధము చేసుకుంటున్నాడు. ఈరోజు మన పాఠంలో నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు ఆయన ప్రజలను చెదరగొట్టాడు, మరలా సమకూర్చుకున్నాడు, మరలా చెదరగొట్టాడు, మరలా సమకూర్చుకుంటున్నాడు. ఈ సమకూర్చుకోవడం అయిపోయిన తర్వాత ఈ సంగతులన్నీ కూడా జరుగుతాయి అని ఈరోజు మనము నేర్చుకున్నాము. దేవుని కృపను బట్టి ఇంకా మనకి 2 ప్రజెంటేషన్స్ ఉన్నాయి, 49, 50. ఈ 2 మనం చదువుకోవడం ద్వారా దానియేలు గ్రంథము పూర్తవుతుంది. దేవుడు అంతవరకు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, దానియేలు గ్రంథం ద్వారా మీరు అనేకమైన సంగతులను మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈరోజు దేవుని ప్రజలు వారు చెదరగొట్టబడటము, వారు సమకూర్చుకోవటము, మరలా చెదరగొట్టబడటము, సమకూర్చుకోవటము మీరు ఆఖరిగా మాకు తండ్రి ఈ ప్రపంచం అంతటికీ కూడా సువార్తను ప్రకటించడానికి ఒక జనాంగాన్ని మీరు ఏర్పాటు చేసుకోబోతున్నారని, వారు 144,000 మంది అని మేము దానియేలు గ్రంథం ద్వారా మేము తెలుసుకుంటున్నాము. ఆ సమకూర్చే గుంపులో మేము ఉన్నట్లుగా మీరు మమ్మల్ని దీవించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.